మేడిపల్లి స్వాతి మృతదేహాల భాగాల కోసం డిఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ప్రతాపసింగారంలోని మూసి బ్రిడ్జి వద్దకు చేరుకున్నాయి. నిన్న చీకటి పడే వరకు గాలించారు. బోటు ద్వారా మృతదేహాల కోసం వెతకనున్నారు. మరోవైపు కామారెడ్డిగూడలో మహేందర్ రెడ్డి ఇంటి ముందు మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. మేడిపల్లి స్వాతి మృతదేహాల భాగాల కోసం డిఆర్ఎఫ్ బృందాలైతే గాలింపు కొనసాగిస్తున్నాయి. అటు ప్రతాపసింగారంలోని మూసి బ్రిడ్జి వద్దకు డిఆర్ఎఫ్ బృందాలన్నైతే చేరుకున్నాయి. ఇక నిన్న చీకటి పడే వరకు కూడా ఈ గాలింపు చర్యలు చేపట్టారు. ఇక బోటు ద్వారా ఆ మృతదేహాల కోసం మరి కూడా ఈ రోజు కూడా వెతకబోతున్నారు. మరోవైపు అటు కామారెడ్డిగూడలో మహేందర్ రెడ్డి ఇంటి వద్ద మృతురాలి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలి, మా యొక్క కూతురు మృతికి సంబంధించి మాకు న్యాయం జరగాలి, మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా స్వాతి కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక మేడిపల్లి స్వాతి మృతి ఏ విధంగా జరిగిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మహేందర్ రెడ్డి స్వాతిని ముక్కలుగా నరికి ఆమె యొక్క భాగాలన్నీ కూడా అటు మూసిలో పడవేశాడు. సో ఈ విషయం తెలుసుకున్న పోలీసులంతా అతన్ని అదుపులోకి తీసుకొని ఆ స్వాతి యొక్క మృత దేహాల భాగాల కోసం అయితే గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అటు డిఆర్ఎఫ్ బృందాలు అయితే రంగంలోకి దిగాయి. నిన్నటి నుంచి కూడా మూసిలో గాలిస్తూ ఉన్నాయి. ఈ రోజు కూడా డిఆర్ఎఫ్ బృందాలు అటు ప్రతాపసింగారంలోని మూసి బ్రిడ్జి వద్దకు చేరుకున్నాయి. నిన్న కూడా చీకటి పడే వరకు అయితే ఈ గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు మూసిలో బోటు ద్వారా ఈ మృతదేహాల కోసం అయితే ఆ శరీర భాగాల కోసం వెతకబోతున్నారు. ఇక మరోవైపు అటు కామారెడ్డిగూడలో మహేందర్ రెడ్డి ఇల్లుంది. ఇక మహేందర్ రెడ్డి ఇంటి ముందు మృతురాలి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వాతి యొక్క మృతికి మాకు న్యాయం జరగాలంటూ కూడా వారు ఆందోళన చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కుటుంబ సభ్యులంతా కూడా ధర్నా చేస్తున్నారు అంటున్నారు. అటు డిఆర్ఎఫ్ బృందాలంతా కూడా మూసిలో స్వాతి శరీర భాగాల కోసం గాలింపు చర్యలు మొదలు పెడుతున్నారు. ఏం జరగబోతోంది? పూర్తి వివరాలు ఏంటి? రేఖ, స్వాతి డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఏదైతే కాళ్ళు చేతులు కొన్ని భాగాల కోసం డిఆర్ఎఫ్ బృందాల సర్చ్ ఆపరేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఏదైతే నిన్న మహేందర్ రెడ్డి మృతదేహం ఎక్కడైతే పడేశాడో అదే ఫ్లైఓవర్ ప్రతాపసింగారం ఫ్లైఓవర్ వద్దనే డిఆర్ఎఫ్ బృందాలు మనం చూడొచ్చు. వారి ఒక కుక్కెన్ లాంటి ఒకటి ఎక్విప్మెంట్ తోని దాన్ని తాడు సాయంతో లోపలికి వేసి, ఎందుకంటే ఇదే ప్రదేశంలో వేసిన నేపథ్యంలో నిన్నటి వరకు కూడా ముందు ఉన్నటువంటి కొంత ప్రాంతాల వరకు కూడా సెర్చ్ చేశారు. సో మరోసారి ఇక్కడ ఏమైనా లోపల ఉన్నాయా అన్నవాళ్ళు దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ లోపల వేసి డిఆర్ఎఫ్ బృందాలు సర్చ్ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి మనం చూసాం. నిన్న మొత్తం సంచలనంగా మారిన పరిస్థితి. మహేందర్ రెడ్డిని ఈ కేసులో పూర్తిగా విచారించిన నేపథ్యంలో 4 భాగాలుగా చేసి ఆ ముక్కలని కూడా కవర్లలో వేసి ఆ సంచుల ద్వారా ఇదే ఫ్లైఓవర్ మీద నుంచి కింద వేసినట్లు కూడా మహేందర్ రెడ్డి నిన్న ఇక్కడికి పోలీసులు స్వయంగా మహేందర్ రెడ్డిని తీసుకువచ్చి ఒక సీన్ అంశం డిఆర్ఎఫ్ బృందాలు మేడిపల్లి పోలీసుల పర్యవేక్షణలో అయితే ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు మూసి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందు వైపుకు కూడా వెళ్ళే అవకాశం, ఇంతకుముందు మనం వెళ్ళి వేసి చూసాం, అది ముందుకు వెళ్ళిన పరిస్థితి. సో ముందు వరకు కూడా కొంత సర్చ్ ఆపరేషన్ నిన్న సాయంత్రం వరకు కూడా చేశారు. సో ఈ రోజు కూడా ఇక్కడ కొద్దిసేపు పూర్తిగా సెర్చ్ చేసిన అనంతరం మరి ముందుకు వెళ్ళి కూడా కొంత డిఆర్ఎఫ్ బృందాలు పరిశీలిస్తామని చెప్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం తమ కూతురి డెడ్ బాడీని తీసుకోమంటూ గ్రామంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారే ఖచ్చితంగా అంత్యక్రియలు నిర్వహించాలంటున్నారు. విడి భాగాలను ఖచ్చితంగా మాకు అప్పగించాలని చెప్పి కూడా ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. డిఆర్ఎఫ్ బృందాలు దాని లోపల వేసి దాని ద్వారా ఆ కవర్లు ఏదైతే లోపల ఏమైనా చిక్కుకొని ఉన్నాయా అన్న దానిపైన అయితే వారు కుక్కెన ద్వారా దానికి ఏమైనా చిక్కుకొని ఉంటుందా అన్న అంశంపైన కూడా డిఆర్ఎఫ్ బృందాలు సర్చింగ్ చేస్తున్న పరిస్థితి. కొన్ని వేరే చెత్త చెదారాలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే ఈ కవర్ అనేది ఇక్కడే లోపల చిక్కుకొని ఉందా లేదంటే ముందుకు ఫ్లోటింగ్ ద్వారా వెళ్ళిందా అన్న
దానిపైన కూడా కొంత డిఆర్ఎఫ్ బృందాలు ముందుకు వెళ్ళి కూడా నిన్నటి వరకు సెర్చ్ చేశారు. ఈ రోజు కూడా కొంత ముందు బాచారం అనే గ్రామం వద్దకు వెళ్ళి కూడా అటువైపుగా ఏమైనా వచ్చిందా అనేది కూడా కొంత డిఆర్ఎఫ్ బృందాలు సెర్చ్ చేశారు. ఈ రోజు దాదాపు 5 టీం ఉన్నటువంటి డిఆర్ఎఫ్ బృందాలు అయితే ఇంకా సెర్చ్ ఆపరేషన్ ఈ విధంగా లోపల వేసి అక్కడ కొంచెం ముందు వైపుకు వెళ్ళినా కూడా అది దానికి తట్టే విధంగా కూడా ఆ కవర్లను వెతుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మేడిపల్లి పోలీసులు ఇప్పటికే మహేందర్ రెడ్డిని రిమాండ్కి తరలించారు, చెల్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఇక్కడ ఓన్లీ ముండే మాత్రమే ఇప్పుడు గాంధీ మార్చురీలో ఉంది, దాన్ని కుటుంబ సభ్యులు తీసుకోవడానికి నిరాకరించారు. మిగతా కాళ్ళు చేతులు తల దాదాపు మేడిపల్లి బాలాజీ హిల్స్లో తాను ఉంటున్నటువంటి నివాసంలో మహేందర్ రెడ్డి భార్యను 5 నెలల గర్భవతి అని చూడకుండా అతి కిరాతకంగా హత్య చేసి అనంతరం ఎక్సా బ్లేడ్తో ఆ కాళ్ళు చేతులను కట్ చేసి తల భాగాన్ని కట్ చేసి 4 కవర్లలో సంచులలో కట్టి 4 సార్లు అక్కడ రాత్రి సమయంలో కావడంతో ఎవరు పెద్దగా చూడలేదన్నట్లుగా కూడా తెలుస్తుంది. 4 సార్లు 12 కిలోమీటర్లు బైక్ పైన ప్రయాణం చేసి మహేందర్ రెడ్డి ఆ భాగాలను ఇక్కడికి తీసుకొచ్చాడు. సో ఇక్కడ తీసుకొచ్చి ఇదే ప్రాంతంలో ఏదైతే ప్రస్తుతం డిఆర్ఎఫ్ బృందాలు సెర్చ్ చేస్తున్నటువంటి ఈ భాగంలో కొంచెం పాయింట్అవుట్ చేసుకొని ఇదే పిల్లర్ల వద్ద నుంచి కిందికి వేసినట్లుగా కూడా చెప్పారు. మనం చూడొచ్చు ఇట్లా ఈ విధంగా ఏమైనా కవర్లు ఏమైనా వస్తుందా అని చెప్పి డిఆర్ఎఫ్ బృందాలు భావిస్తున్నాయి. ముందు వరకు కూడా దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళి నిన్న డిఆర్ఎఫ్ బృందాలు సెర్చ్ చేశాయి. సో డిఆర్ఎఫ్ బృందాల సెర్చ్లో నిన్న ఎలాంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో ఈరోజు మరోసారి డిఆర్ఎఫ్ బృందాలు సెర్చ్ చేస్తున్న కొంత బస్తా లాంటి పదార్థాలు కొన్ని అయితే కనిపిస్తున్నాయి. కానీ ఆ కవర్లు మరి బస్తాలో వేశాడా, కవర్లను నేరుగా వేశాడా అన్న దానిపైన కూడా కొంత నిన్న వివరాలు పూర్తిగా సేకరించారు. మరి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇక్కడ కాకుండా ముందుకు కూడా వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో డిఆర్ఎఫ్ బృందాలు మరో బృందం కొంచెం ముందుకు 2 కిలోమీటర్ల ముందుకు వెళ్ళి ఆ చెట్లకు సంబంధించినటువంటి మనకు కనిపిస్తున్నటువంటి ఆ చెట్లు ఫ్లోటింగ్ లో ఎక్కువగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. రాళ్లకు కానీ ఆయా చెట్లకు కానీ తట్టుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అటువైపు కూడా కొంత డిఆర్ఎఫ్ బృందాలు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నిన్న వేసిన స్పాట్లో అయితే డిఆర్ఎఫ్ బృందాల సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. పోలీసులు ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు ఇప్పటికే చేశారు. అందులో వాళ్ళ తల్లిదండ్రులు కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కుటుంబ సభ్యులు మాత్రం కామారెడ్డిగూడలో ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా తమ కూతురిని చంపినటువంటి మహేందర్ రెడ్డిని ఉరి తీయాలి, ఖచ్చితంగా ఆ మృతదేహానికి సంబంధించిన అంత్యక్రియలు కూడా అత్తగారింటి వారే చేయాలి, మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు చేయాలి, వాళ్ళు ఊరికి రావాలంటూ కూడా డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇటు మూసీ ప్రతాప సింగారం మూసీ నాలా వద్ద మూసీ నది కింద మాత్రం డిఆర్ఎఫ్ బృందాల సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న ఎక్కడైతే స్పాట్ మహేందర్ రెడ్డి ఆ కవర్లను వేసిన ప్రాంతంలో డిఆర్ఎఫ్ బృందాలు సెర్చ్ చేస్తున్నాయి. సో ఇక్కడ కొద్దిసేపు సెర్చ్ చేసిన అనంతరం కూడా మరికొంత ముందుకు వెళ్ళి కూడా డిఆర్ఎఫ్ బృందాలు సెర్చ్ చేసే అవకాశం ఉంది. మరి ఆ స్వాతికి సంబంధించినటువంటి మృతదేహానికి విడి భాగాలు దొరుకుతాయా లేదా ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇంకా ముందుకు వెళ్ళిన కొట్టుకెళ్ళాయా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. మహేందర్ కు ఉరి శిక్ష వేయాలంటూ స్వాతి సోదరుడు శ్వేత కూడా డిమాండ్ చేశారు. తన అక్కడకు చాలా సార్లు కొట్టి హింసించారని కన్నీళ్లు పెట్టుకుంది. నమ్మించి మోసం చేశాడని స్వాతి సోదరి చెబుతోంది. తన సోదరి మృతదేహాన్ని ముక్కలుగా ఇస్తే ఊరుకోబోమని అంటున్నారు. మంచిగా ఉండు అట్లా చెప్పింది. అయితే మళ్ళీ మొన్న అయితే మెసేజ్ చేసింది, హాయ్ అని చెప్పి పెట్టింది. ఈవినింగ్ కూడా మెసేజ్ చేసింది, నేను రిప్లై ఇవ్వలేను. ఇక పడుకున్నా. ఇక అంతే. ఇంతకుముందు మహేందర్ నా కాలేజ్ దగ్గరకు వచ్చి మీ అక్కకు పిచ్చిలేసిందని చెప్పిండు. నేనేం చేసిన నమ్మి బయటికి వచ్చిన. నేను కాల్ చూసినాక డౌట్ వచ్చింది. నేనేం చేసిన మా అక్కకు కాల్ చేసి నేను వస్తా అని చెప్పిన. మా అక్కకు కాల్ చేసి తిన్నావా అట్లా అడిగి ఫోన్ కట్ చేసేసిండు. ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసరికి మీ అక్కకి చెప్పకని చెప్పి మెసేజ్ పెట్టిండు. నేనేం చేసిన మా అక్కకు ఫోన్ చేసి ఇట్లా వచ్చిండు ఎందుకు వచ్చిండు అని చెప్పేసి అన్న. అమ్మకి చెప్పాలా అని చెప్పేసి అంటే అమ్మకి చెప్పకు డాడీకి చెప్పక అని చెప్పేసి అన్నది. ఇంకా చెప్పి మా అక్క నువ్వు ఎందుకు పోయినావు మా చెల్లెల దగ్గర పోవడానికి కారణం ఏందని చెప్పేసి అడిగింది. అంటే ఏం చెప్పిండో తెలియదు. మా అక్క అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక 4 days. మళ్ళీ తనే తొలికొచ్చి ఉంచిండు. ఇక అట్లా వేసిండు. చాలాసార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్, మస్తు హింసించిండు. ఆమె ఎంత కొట్టినా ఎంత వేసినా సరే మంచిగా అంటే ఏదో మీది మాటలకు ప్రేమ అయితే చూపించిండు. ఇక నమ్మించిండు, ఇక మోసం చేసిండు. కానీ ఇప్పుడు ఆమె ఎట్లా చంపిండో అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి, లేదంటే ఉరి శిక్ష ఇప్పించాలి. మీరే వేయాలి ఏదన్నా ఒకటి.
మేమైతే బతకం. మా డాడీ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తాడు. మా డాడీ పైన ఇంకా చాలా కక్ష. ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చి చంపేది తెలియదు. అదే చాలా సైకో సార్. అది ఎప్పుడు చంపేది తెలియదు. మా డాడీ లేకపోతే మేమైతే ఎట్లయినా ఉండం. నేనైతే మా అక్క చచ్చిపోయింది సార్, నేను బతుకా అని గురిశిక్ష చేపిస్తే ఏదన్నా ఒకటి, లేదంటే ఆయన పేరు మీదనే చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం. మా అమ్మ మా డాడీ అయితే ఎట్లయినా బతకరు. వాళ్ళు ఏదో ఒక టెన్షన్ పెట్టుకొని అయితే చచ్చిపోతారు. మేము ఇక బతికి ఏం లాభం లేదు అని గురిశిక్ష చేసి మా వాళ్ళు ఎట్లా ఉన్నా ఇక నేను చూసుకొని ఉండగలుగుతా. కొత్త